మరి నాకైతే చిన్న అవకాశం మీరు అందజేస్తే ఇన్ని చిన్న స్టాలు ఇచ్చి కప్పాలని నాకు ఒక్క ఛాన్స్. ఎంతోమంది బతుకుతుంటారు నీ కింద, అలాగే కొన్ని వందల వేల మంది బతకాలని, అటు వాళ్ళందరికీ ఆశయం ఇవ్వాలని దేవుని కోరుకుంటూ. సార్ ఇవి ఎన్ని సర్ప్రైజులు సార్ మాకు. సర్ప్రైజ్ ఇంకేమండి, మీరు చేసిన పనికి చాలా తక్కువ, చిన్న వయసులోనే పెద్ద మనసుతో చాలా బాగా. ₹1,00,000 మనం బ్యాంకులో తీసుకెళ్ళి 10 సంవత్సరాలు ఎప్పుడు చేస్తే ఎంత వస్తుందో మీరు క్యాల్కులేట్ చేయండి. ఇదే 10 ఏళ్ళు పోయిన తర్వాత మన సైట్ వాల్యూ పెరుగుతుంది. ఇన్ ద సేమ్ టైం ఆ యొక్క చెట్ల మీద వచ్చే ఫలం కూడా మనకి పొందుతుంది. రఘు గారికి చిన్న వయసులో మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. పేదోళ్ళకి అంటే ఇప్పుడు ₹1,00,000 అంటే డబ్బున్నోడు ఎవడో రాడంటే, ఆడెప్పుడు కూడా 50 లక్షలది, ₹1,00,00,000 5 కోట్లు చూస్తూ ఉంటాడు. మనం ఏదో మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ₹1,00,000 అంటే పర్వాలేదు, ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదని ఆలోచిస్తూ ఉంటాం. కానీ కొన్నా మనకి ఆ రేటు రాదు. నేనైతే నా మనవడికి మనవరాలకి పనిచేస్తుందని చూస్తుంటే 2 ఫ్లాట్లు 94, 95 తీసుకోవడం జరిగింది. డబ్బులు పంపించారు, ఎందుకు పంపించారు? మేము మీద నమ్ముకుంటాం సార్. ముందు చూపుతోటి నేనుగా నా పిల్లలకి అయినా వాళ్ళిద్దరి పేరు మీదుగానే నేను ఈ యొక్క 200 గజాలు 400 గజాలు తీసుకున్నాను. మనం ఏది అడిగినా ఎనీ టైం, నైట్ నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియదు, కానీ మనం ఎప్పుడు మెసేజ్ పెట్టినా నైట్ 1 గంటకైనా 3:30కైనా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు కూడా బస్ ఫోటోలు పెట్టి మరి అందరినీ మోటివేట్ చేసి ముందుకు రమ్మని ఇన్వైట్ చేస్తాడు. కానీ నా వంతు నాకైతే చాలా హ్యాపీ అండి. మనకు 10 years కాదు 50 years వెయిట్ చేసినా దీంట్లో డబుల్ ఇన్కమ్ వచ్చిందని నేను ఆశిస్తూ తీసుకోవడం జరిగింది. ఇందులో శ్రీగంధము, మహాగని, ఆ తర్వాత కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయండి. ఈ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఈ మునగ చెట్ల మీద వచ్చిన ఆదాయంతో మనం సైట్ ఫామ్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు మన వాచ్మెన్ గారికి శాలరీ ఇవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ వర్క్ వస్తుంది. ఎందుకంటే రోటోవేటర్ తిరగాలన్నా, ట్రాక్టర్ తిరగాలన్నా ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికి ఉపయోగిస్తాము. ఈ ఎర్రచందనము, శ్రీగంధము, మహాగని మీద వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో, ఇక్కడ మేము ఏదైతే 30 అడుగులు రోడ్లు తీసామో ఈ రోడ్లలో ఉన్న చెట్లు కూడా మనం తీయట్లేదు సార్. సో కస్టమర్ల యొక్క రిక్వెస్ట్ మేరకు, కస్టమర్ల యొక్క సలహా మేరకే మొక్కలు తీయట్లా తీసేద్దామని అనుకున్నాము. ఎందుకు సార్ చక్కగా బతుకున్న మొక్కలు తీయడము, ఇప్పుడు వచ్చి మేము ఇల్లు కట్టుకోం కదా అంటే, ఆ రోడ్లో ఉన్న చెట్లు కానీ మీ ప్లాట్లో ఉన్న చెట్లు కానీ అన్ని చెట్లను కూడా ఒకేసారి కటింగ్ చేసి ఎంత అయితే ఆదాయం వస్తుందో ఆ వచ్చిన ఆదాయంలో 50% సంస్థకి, 50% కస్టమర్లు. అంటే సపోజ్ ఒక ₹1,00,00,000 వచ్చిందని అనుకుంటే ఒక 50 లక్షల సంస్థకి వెళ్తే కనుక ఒక 50 లక్షల్ని మొత్తం కస్టమర్లు అందరికీ, అంటే ఏ బ్లాక్లో కొన్న కస్టమర్కి అయినా ఒకే విధంగా ఇస్తాము, సి బ్లాక్లో కొన్న కస్టమర్కి అయినా ఒకే విధంగా షేర్ ఇస్తాం. ఆ లెక్కన 1,00,000 రానివ్వండి, 2 లక్షలు రానివ్వండి, 1,00,000 వస్తే మన ప్లాట్ రేట్ వచ్చినట్టే, 2 లక్షలు వస్తే
మన ప్లాట్కి డబుల్ వచ్చిన ఇది ఎడిషనల్ ఇన్కమ్, ల్యాండ్ పరంగా కాదు, ల్యాండ్ కాకుండా మనకి ఎడిషనల్గా వచ్చిన ఇన్కమ్. సో మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తాము, ఎలా ఉంటుంది అనేది మీకు ఒక 10 డేస్లో సీసీ కెమెరాస్ కూడా పెడతాము, పెట్టి మీ అందరికీ లింక్స్ ఇస్తాము. 24 గంటలు మీ సైట్లో ఏం జరుగుతుందో కూడా చూసుకోవచ్చు. వెలుగొండ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. ప్రకాశం జిల్లాకి నీటి సమస్య తీరిపోతే ఇక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్స్ కనుక గవర్నమెంట్ కంపెనీలు కనుక ఎంకరేజ్ చేయగలిగితే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడికి వస్తే ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి చెప్పండి సార్. ₹1,00,000 100 గజాలు ఈ రఘువైన వాడు అమ్మగలడు, అప్పుడు నేనే అమ్మలేను. సో మీ అందరికీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే చాలా మంది విజయవాడ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, రాజమండ్రి, భద్రాచలం, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. వీళ్ళెవ్వరూ కూడా ఇది మాకు దగ్గర దూరం అని ఆలోచించలేదు సార్. నా బడ్జెట్లో ల్యాండ్ కొనుక్కోగలనా లేదా అని ఆలోచించారు. వాళ్ళ బడ్జెట్లో ల్యాండ్ ఇవ్వడానికి ఇక్కడ నేను ఉన్నాను. సో ఇచ్చాను. వైజాగ్ నుంచి దగ్గర 700 కిలోమీటర్లు, ఇక్కడికి 700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ప్లాట్ బుక్ చేసుకొని, సో ఆ వీడియోలో ప్రతిది కూడా మనం చూపించడం జరిగింది. డ్రోన్ వీడియోస్ చేసి చూపించాము. ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రతిది కూడా మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నానండి, అందుబాటు ధరలో ఇస్తున్నాను. సో ఈ అవకాశాన్ని సామాన్య మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎర్రచందనం, ఇక మునగ వెనకది ఎర్రచందనం, ఇది మామిడి చెట్టు. ఈ దగ్గర నుంచి ఆ రాయి వేసిన వరకు 30 అడుగుల రోడ్డు అండి. ఇదంతా ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకునే అవకాశం ఉంది. ఫామ్ హౌస్ లాంటివి చేసుకోవచ్చు. తీసేసి ఇది కూడా ఇవన్నీ తీసి మళ్ళీ డ్రిప్ లైన్లన్నీ వేస్తాం. ఈ రోడ్డు ఉంది కదా, సో ఇందులో ఇవ్వండి సార్, సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. సో మనకు పవర్ బ్యాకప్ కూడా ఉంది, కరెంటు పోద్దనే భయమే లేదు ఇక్కడ.